I'm recording this meeting so that we don't have to keep the minutes. Okay, we'll start. Kiran Garu. ఓకే సార్ మన ఓకే మన టీం వాళ్ళు ఎక్కడ సునీల్ ఎక్కడే మన టీం వాళ్ళందరూ ఐశ్వర్య రాఘవరావు నేను అంజలికి కాల్ చేశాను ఇప్పుడే సో షీ టోల్డ్ దట్ షీ ఇస్ జాయినింగ్ ఓకే ఇప్పుడు ఇంపార్టెంట్ వీల్ స్టార్ట్ విత్ ద రివర్స్ 5th అక్టోబర్ బతుకమ్మ గురించి వాట్ ఈస్ ద ప్లాన్ చెప్పండి మీరు కిరణ్ మై గారు ఎలా చేయాలి హౌ మెనీ పీపుల్ విల్ కమ్ వాట్ ఈస్ ద సపోర్ట్ రిక్వైర్డ్ ఇప్పటివరకు గ్రూప్ లో అయితే జాయిన్ అవడం ఒక 100 మెంబర్స్ దాకా జాయిన్ అయ్యారు సార్ అయితే మనం రేపు ఒక్కసారి వాళ్ళందరికి ఒక మెసేజ్ పెడితే బాగుంటుంది అన్నట్టు అంటే లైక్ మీరు ఎలా సజెస్ట్ చేస్తే అలాగా అంటే క్యాష్ ప్రైజెస్ ఉన్నాయా లేదంటే ఇన్ని గ్రూప్స్ కింద మీరు ఫామ్ అవ్వండి అన్నట్టుగా లైక్ విల్ సే అన్నట్టు అంటే ఎందుకంటే ఎవరికి ఇక్కడ పెద్దగా తెలియదు తానేలో బతుకమ్మ కోసం అన్నట్టుగా అంటే ఇంతవరకు ఎప్పుడు ఇలా ప్రోగ్రామ్ చేయలే కదా సో గ్రూప్స్ కింద డివైడ్ అవ్వాలన్నట్ట ఇలాగని చేసి అందరూ అయితే జాయిన్ అయిపోయారు ఎంతమంది వస్తారు బతుకమ్మ గురించి లోడాకి వెళ్ళి వాట్ ఈస్ ద ప్లాన్ లోడాలో ఏం చేస్తున్నారా మీరు లోడాలో ఈ టైం ఇంకా ఏది ప్లాన్ అవుట్ లేదండి లాస్ట్ టైం అయితే 50-60 మెంబర్స్ తో చేశారు బతుకమ్మ ఈ టైం ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు మీటింగ్ చేయాల్సి ఉంది బట్ ఎవ్రీబడి ఇస్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ అండ్ నాకు అనిపిస్తుంది వీ కెన్ డూ ఏరియా వైజ్ యూ బ్రింగ్ యువర్ బతుకమ్మ గ్రూప్ వైజ్ అదే అనుకున్నాం లాస్ట్ టైం కూడా ఏరియా వైజ్ అంటే థానేలో ఇక్కడ ఒక ఏరియా వాళ్ళ ఒక ఏరియా అన్నట్టుగా డివైడ్ చేసుకుని ఎవరు కంఫర్టబుల్ గ్రూప్ అయితే వాళ్ళు అలా మనము ఏరియా వైజ్ లేకపోతే సొసైటీ వైజ్ ఎనీ గ్రూప్ ఆఫ్ 10 పీపుల్ 10 women can also bring one of their one బతుకమ్మ అంటే 10 కింద కన్ఫైన్ చేయాలా లేదంటే లైక్ ఇట్ కెన్ బి బిగ్గర్ దన్ దట్ సపోజ్ నౌ లోడా has got 150 people so they should have their own group of 10 people each and 10 people make one ganpati and they put their name only వాళ్ళకు పేరు పెట్టుకోవాలి వాళ్ళకు సో ప్రైజెస్ గురించి I'm thinking of allocating a budget of 15,000 rupees 15,000 ఎలా ఇవ్వాలి ఎలా మీరు డిసైడ్ చేయండి ఫస్ట్ 3 ప్రైజెస్ పెట్టొచ్చు కదా సార్ మేబీ 2,000 డిఫరెన్స్ తోనే ఫస్ట్ ప్రైస్ 3,000 దెన్ 2,000 దెన్ 1,000 ఇంకా కొన్ని కన్సోలేషన్ ప్రైజెస్ ఇద్దాం మనం ఇట్లా పార్టిసిపేట్ ఆర్ యు డిసైడ్ ఫస్ట్ ప్రైస్ 5,000 4,000 3,000 and 1,000 ఈచ్ మిగిలినాయి సో టోటల్ 15,000 మీరు డిసైడ్ చేయండి హౌ ఇట్ ఇస్ టు బి డన్ 15,000 is enough you want to అయితే మనం ప్రైజెస్ 3 పెట్టినా లైక్ వచ్చిన వాళ్ళకి ఏదో ఒక చిన్న గిఫ్ట్ లాగా ఇస్తే అంటే దానిలోనే మీరు చేసిన 15,000 లోనే మనం ప్రైజెస్ 10 లోనో 12 లోనో ఫినిష్ చేసి మిగతా అమౌంట్ లో విల్ గివ్ ఎ స్మాల్ రిటర్న్ గిఫ్ట్ కైండ్ ఆఫ్ అలా no problem you decide now what is పార్టిసిపేషన్ ఎంకరేజ్మెంట్ కదా ఇప్పుడు 100 మంది ఇప్పటి వరకు అయ్యారు కదా ఇంకా 100 మంది అవుతారు అనుకో 200 people will come so 200 people now you decide మన దగ్గర ఇప్పుడు 125 గిఫ్ట్లు ఉన్నాయి బాక్స్ లో ఇంకా మిగిలినాయి if you want to use that I can give you or if you want to bring new one also it's okay I can increase the budget to 20,000 okay so food untunda like package food I'm thinking of putting some snacks some samosa or some dry snacks ఎందుకంటే ఫుడ్ లాస్ట్ టైం లాగా మనం బిర్యానీ ప్యాకెట్ ఇవ్వచ్చు కానీ అక్కడ చాలా మంది రావచ్చు బయట వాళ్ళు కూడా రావచ్చు వి కెనాట్ హ్యావ్ డిఫికల్టీ మనం ఏం చేద్దామంటే ఏరియా వైజ్ కోఆర్డినేటర్స్ ఎవరున్నారో వాళ్ళు ఎంతమంది ఉంటారో వాళ్ళు అన్ని ప్యాకెట్ వాళ్ళకి ఇచ్చేస్తే దెన్ దే విల్ డూ ఇట్ టు దేర్ ఓన్ పీపుల్ అది బెటర్ instead of making a open counter and everybody will come so that how many people will come we'll order some kind of a packets some samosa or last time biryani packet కూడా చేసినాం అది కూడా బాగుంది అట్లా చేయాలంటే అట్లా కూడా చేద్దాం అంటే యాక్చువల్గా మీరు అన్నట్టు ఇలా సమోసా కింద ఇస్తేనే రైట్ సార్ ఎందుకంటే నవరాత్రి కదా ఎంత మంది రైస్ తింటారా నైట్ అట్లా కూడా కన్నా బెటర్ ఇలా స్నాక్ కింద ఇచ్చినా కూడా ఏదైనా మనకు ఇది ఉంది కదా దాన్ని ఏమంటారు ఫాస్ట్ ఐటమ్ ఉపవాస ఐటమ్ కూడా ఇవ్వచ్చు మనం
సో యూ ఆల్ డిసైడ్ దట్, లెట్ మీ నో. నాకేందంటే ఇంపార్టెంట్ స్నేహ, కిరణ్ మీరందరూ ఇక్కడ ఈ మాన్పడలో వీళ్ళందరూ చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అది సునీత కడాలి అని చెప్పాను కదా. వాళ్ళు తో మాట్లాడాను సార్. యాక్చువల్గా షీఈ్ నాట్ అవైలబుల్ ఆన్ దట్ డే. సునీత షీఈ్ నాట్ అవైలబుల్ ఆన్ దట్ డే. So if she is not available, but she can connect to all the Telugu people. అదే నేను చెప్పాను. ఐ టోల్డ్ హర్ బట్ విల్ సీ, వి నీడ్ టు సీ. चालू किया तो तुम देखिएगा. हाँ देखिएगा. సో అంజలి, మీ ఏరియా నుంచి ఎంతమంది వస్తారు? 100 మంది వస్తారా బతుకమ్మకు? అన్మ్యూట్ చేయి. వినపడదు. అన్మ్యూట్ చేయమంటాడు ఏదో అంటాడు. అరే అన్మ్యూట్ చేయమ్మా. అన్మ్యూట్ చేయమంటాడు అవును. జగన్ సార్ కొంతమంది మహారాష్ట్రన్ కూడా ఉన్నాడు అంటే బతుకమ్మ ఆడడానికి. పర్వాలేదు, నో ప్రాబ్లం, వెల్కమ్. నడుస్తుంది కదా, ఎందుకంటే హ్యాపీ ఎక్సైటెడ్ ఉన్నారు వాళ్ళు. ఆడడానికి. మన తెలుగు బతుకమ్మ ఆడితే ఇంకా చాలా మంచిది. ఇంకేం కావాలి మనకు? అదే దట్ విల్ పుట్ ఇన్ ద ప్రెస్ ఆల్సో. వస్తువులు వాళ్ళు కూడా వస్తువులు మరి ఎంతమంది? 100 people you are guaranteeing, అంజలి? గ్యారంటీ కాదు బట్ ట్రై చేస్తా. how much you guarantee, you tell me. ట్రై చేస్తా 100. ఓకే. స్నేహ, ఎంతమంది వస్తారు లోడాకి వెళ్ళి చెప్పండి. సార్ ఒక 1 week లో కన్ఫర్మేషన్. 1 week 10 1 week లో ప్రోగ్రామ్ ఉందమ్మా. నువ్వు 1 week లో చెప్తాను ఎట్లా? 20-30 అయితే ఈజీ అవుతుంది. 50 చేయాలి నువ్వు అమ్మా స్నేహ. You are sitting on a big group of లోడా. శివానంద్ గారు, మీరు లోడా స్ప్లెండర్ అందరు రావాలి, మహిళలందరూ బతుకమ్మ కోసం. ఎక్కడ సార్ వెన్యూ? ఎక్కడ వెన్యూ? మాన్పాడ గౌరవ్ స్వీట్స్ దగ్గర. మాన్పాడ మెయిన్ రోడ్డా సందుల్లోనా? మెయిన్ రోడ్ లోనే. ఎక్కడ మాన్పాడ దగ్గర? మాన్పాడ గౌరవ్ స్వీట్ సర్కిల్ ఉంది కదా, అదే. మెయిన్ సర్కిల్. అక్కడ దేవి కూర్చుంటది. అక్కడ దేవి మన నవయుగ మిత్ర మండలి ఉన్నది, రమేష్ ఆమ్రే. అక్కడ ఈ సపోర్టింగ్ ఆల్ ద లైటింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో మీరు ఒకసారి గ్రూప్ లో వెన్యూ పెట్టండి. మాన్పాడ అని విన్నాను కానీ. పెడతాను, అవన్నీ పెడతాను. రేపు అన్నీ అవుతాయి. ఇట్ విల్ కమ్. టైమింగ్, డేట్? సాయంత్రము 5th October, సాయంత్రం శనివారము, సాయంత్రం 6 గంటల నుంచి 9:30 వరకల్లా. ఓకే. ఫస్ట్ సాటర్డే, అది వర్కింగ్ డే బ్యాంక్ వాళ్ళకి. ఎస్. సో బాలా గారు, మొత్తం మీ అందరు రావాలి, తెలిసిన వారందరికి. అన్మ్యూట్ చేయమ్మా, అన్మ్యూట్ చేసి మాట్లాడు. కోలాటం గ్రూప్ అందరు వస్తారు కదమ్మా కిరణ్ గారు? వస్తారు సార్, వస్తారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా వస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారు. ఓకే. ఇంకా ములుండ్లో తెలిసిన వాళ్ళు ఉంటా కానీ చెప్పండి. ములుండు మనకు దగ్గర భివండి వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా చెప్పొచ్చు మనం. అందరూ ఏరోలి ఆ సైడ్ కూడా చెప్పాను. ఓకే, డన్. సో గిఫ్ట్స్ ఏం కావాలో చెప్పండి. ఇఫ్ యూ వాంట్ us to buy, we'll buy or we'll give cash, whatever you say. ఎవరో చూసినట్టు తెలుస్తుంది కదా. మనకు కనీసం ఒక 200 మహిళలు రావాలి. 200 మహిళలు ప్లస్ వాళ్ళతోటి 200 జెంట్స్, 400-500 మినిమం వచ్చినా ఇట్స్ అ గుడ్ థింగ్. ఇట్స్ అ బిగ్. తర్వాత ఈ మాన్పడలో చాలా మంది ఉన్నారు. తర్వాత ఈ వాగ్లే స్టేట్ లో కూడా కొందరు ఉన్నారు. ఐఎమ్ ఆల్సో కనెక్టింగ్ దెమ్. ఇంకా ఇరానాథన్ ఈ స్టేట్ లో కూడా ఉన్నారు. వాళ్ళు కూడా బతుకమ్మ చేస్తారంట. వాళ్ళు 6th లేదా 4th చేస్తారట. సో దెర్ ఇస్ నో క్లాష్. ఎందుకంటే మన 5th October తానాలో అందరు ఇక్కడ రావాలి మా ఉద్దేశం. సార్ గిఫ్ట్స్ అందరికి ఉన్నాయా పార్టిసిపేషన్ వాళ్ళకి? నువ్వు చెప్పు, అందరికి ఇద్దాం కదా. మహిళలకి ఇద్దామా? మహిళలకి ఇద్దాం కదా, పురుషులకు వద్దు. మహిళలకే క్యాష్ బదులు ఏదో చిన్న టోకెన్ గిఫ్ట్ లాగా ఇస్తే ఇట్ విల్ బి గుడ్. ఆయన అనేది ఏంటి అంటే గ్రూప్ కి క్యాష్ ఇస్తారు, ఫస్ట్ సెకండ్ థర్డ్ కి క్యాష్ ఇస్తారు. అది వాళ్ళు డివైడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒక ప్రైజ్ ఇస్తే ఎవరింట్లో పెట్టుకోవడానికి ఉపయోగం లేదు. అండ్ తర్వాత ఎవరికైతే విడిగా అంటే ఇన్ ద సెన్స్ ఎవరైతే అందరూ వచ్చారో పార్టిసిపేట్ చేశారో గివ్ స్మాల్ టోకెన్ లాగా. అదే అందరికి ఇస్తే ఫస్ట్ టైం కదా మనది, సో అందరికి ఇస్తే బాగుంటుంది లేడీస్ కి. అదే స్మాల్ గిఫ్ట్. ఇప్పుడు మనము ఒక 20,000 బడ్జెట్ పెట్టుకుందాము గిఫ్ట్లకు.
20,000 లా ఫస్ట్ ప్రైజ్ 5,000, సెకండ్ ప్రైజ్ సే 3,000, థర్డ్ ప్రైజ్ 2,000, అంటే అది 532 అంటే 10,000 అయింది. ఇక మిగతా 10,000 నుంచి మనం ఏం చేద్దామంటే ఒక 100 గిఫ్ట్స్ 200 గిఫ్ట్స్ తీసుకుందాము, అది అందరికి ఇద్దాము, స్మాల్ టోకెన్ లెక్క. 10,000 విల్ బి గోయింగ్ టు 3 గ్రూప్స్. ప్రతి ఒక్కరు ఒక గ్రూప్ తోటి అంటే 10 మంది అన్నా 12 మంది అన్నా కలిసి ఆ గ్రూప్ పేరు పెట్టుకోవాలి. ఆ గ్రూప్ పేరు మీద బతుకమ్మ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లోడాలో ఎన్నో సొసైటీలు ఉన్నాయి, దే హావ్ టు పుట్ ఇండివిజువల్ నేమ్, తను ఒక పేరు పెట్టుకోవాలి. ఇట్లా లోక్పురం ఒకటి బతుకమ్మ, వసంత్ విహార్, తర్వాత నోపాడ, హీరానందన్ ఎస్టేట్, మాన్పాడ, ప్రతి ఏరియా నుంచి ఒక్కొక్క బతుకమ్మ వచ్చేస్తే లేదా ఒక సొసైటీ వస్తే వాళ్ళకి మనం నెంబర్లు ఇద్దాము. దెన్ వి టేక్ ఏ ఫోటోగ్రాఫ్ అండ్ విల్ పుట్ సమ్ జడ్జ్. Some judge will decide who is the first, second, third. So please use only flowers, no plastics. Yes. కిరణ్ మనం అందరం కలిసి ఒకటి చేద్దాం ఫ్లవర్ ది. అదే మనం ఆర్గనైజర్ వల్ల మనం చేద్దాం, మనకే వచ్చేస్తుంది గిఫ్ట్. లేదు ఆర్గనైజర్ ఏముంటది వి డోంట్ వాంట్ టు అయ్యో బికాజ్ అది బాగుంటది కదా, దట్ ఈస్ అ పార్షియాలిటీ కదా. కరెక్ట్. లెట్ ఎవ్రీబడి డూ ఇట్. ఎవరైనా ఇండివిజువల్ చేసినా కానీ చేయవచ్చు, అట్లేం లేదు. ఇఫ్ దే వాంట్ టు డూ ఇట్ బిగ్ వే, నో ప్రాబ్లం. బట్ ప్లాన్ ఇట్ వెరీ వెల్, దెన్ బ్రింగ్ ఇట్. అదొకటి. ఇంకేమైనా సజెషన్ ఉన్నా బతుకమ్మ గురించి? స్నాక్స్ విల్ అరేంజ్ సంథింగ్, విల్ గివ్ గిఫ్ట్స్. ఇంకా బడ్జెట్ గిట్లా వస్తే నేను ఐ అరేంజ్ బిగ్గర్ గిఫ్ట్స్ ఆల్సో, నో ప్రాబ్లం. I'll also give some surprise gifts because we have still time. అప్పటివరకు మనకైనా స్పాన్సర్షిప్ వస్తే then we'll give more support. If you all work hard, we'll bring more money and more sponsors. Don't worry. I want to see the numbers. That బతుకమ్మ గ్రూప్ లో 200 మంది కావాలి. ఎలా అవుతారో మీరు చెప్పండి నాకు. చేద్దాం, అందరం ట్రై చేద్దాం. అందరూ లోడ వాళ్ళందరూ రాలే అందులో. అందులో బతుకమ్మ గురించి యాడ్ చేయండి. There is no entry fee, మెంబర్షిప్ లేకున్నా పర్వాలేదు. మనం ఎన్ని ప్రోగ్రామ్ మెంబర్షిప్ లేకున్నా పర్వాలేదా, ఎవరైనా చెప్పాడు కానీ. సో అలా కొందరు కనిపిస్తుంది మేము మెంబర్ కాలేదు, పర్వాలేదు, ఎప్పుడైనా వాళ్ళ ఇష్టం, మెంబర్ ఎప్పుడైనా కండి, మనకి అవసరం లేదు. ఓకే వాణి, ఇంకేమైనా సజెషన్స్? ఇది ఉందండి, నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు బతుకమ్మకి 100 మెంబర్స్ అంటున్నారు కదా, బట్ 100 మెంబర్స్ వచ్చి వాళ్ళు ఇండివిజువల్ గా డివైడ్ చేసి బతుకమ్మ చేస్తారా, లేకపోతే అందరూ కలిపి ఒకటే చేస్తారా? కిరణ్ గారు చెప్పండి మళ్ళీ. ఎవరు లొకాలిటీ నుంచి వాళ్ళు అందరూ కలిసి కోఆర్డినేట్ చేసుకుని ఒకటి చేస్తే మీకు టైం కలిసి వస్తుంది, కలిసి వస్తుంది. మాక్సిమం మనకు నెంబర్స్ ఎక్కువ ఉండాలి. బతుకమ్మ చేసుకుంటే మనం కలిసి వెళ్ళిపోవచ్చు. ఒక్కొక్కరు చేసి అందరికి హెడేక్ అది. కలిసి కోఆర్డినేట్ చేసుకొని చేస్తే బెటర్. లొకాలిటీ వైజ్ మీరు ఎవరు లోక్పురం ఉందనుకోండి, ఇప్పుడు మా ప్రెసిడెంట్ స్నేహ, మేము స్నేహతో అందరం, మేము లోక్పురం, వసంత్ విహార్, మేడోస్, మేము అందరం స్నేహతో కోఆర్డినేట్ చేస్తున్నాం. మేము అందరం కలిసి ఒకటి చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు అంటే మా ఏరియాలో అయితే ఎక్కువ మంది లేరు, ఇంకా అంతమంది మెంబర్స్ చేరలేదు, అందుకని అది ప్రెసిడెంట్ ది. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, మోటివేట్ చేయాలి, అందరం కలిసి వెళ్ళాలని. ఫస్ట్ టైం చేసి మనం మోటివేట్ చేయాలి. యాక్చువల్గా ఒక్క సెకండ్ అండి, యాక్చువల్గా ఇదేమి ఈ ఏరియాలో వాళ్ళే చేయాలని ఏం లేదు. ఇట్ కెన్ బి ABCD, యూ కెన్ నేమ్ ద గ్రూప్స్. మీకు ఎవరితో కంఫర్టబుల్ గా ఉంటే ప్లీజ్ జాయిన్. అదే ఎవరి వాళ్ళకి ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ. మేము మా వసంత్ విహార్, లోక్పురము, మేడోస్, మేమందరం కలిసి ఒకళ్ళు అనుకున్నాము. సో వీల్ కోఆర్డినేట్ విత్ స్నేహ. ఓకే. అయితే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కానీ, ఎక్కడ ఉన్నా కానీ మీరు కలిసి ఎవరైనా సరే, మరాఠీ అయినా సరే, అందరినీ మనము ఇన్వాల్వ్ చేద్దాం. ఒక పని చేద్దాము, లైక్ టుమారో విల్ ఆస్క్ ఫర్ ద గ్రూప్స్. ఆ గ్రూప్ లో గ్రూప్స్ కింద డివైడ్ అయ్యి చూద్దాం. అలాగా ABCD అన్నట్టుగా గ్రూప్స్ పెడతాను రేపు. ఎవరికి ఎలా ఇష్టమైతే అందులో జాయిన్ అవ్వండి. మెయిన్ పెట్టుకుంటే ఎవరికి ఏ గ్రూప్ లో ఉన్నారు అని చెప్పి మనకి తెలుస్తుందో క్లారిటీ. అవునవును, క్లారిటీ వస్తుంది, ఈజీగా అయిపోతుంది. అందులో వచ్చిన గ్రూప్ అయితే ఎవరున్నారో వాళ్ళందరికీ ఏదైనా చిన్నది మనం గిఫ్ట్ ఇద్దాం. అది చేస్తే ఇంకా బాగుంటుంది.
మీరు కావాలంటే సార్ అది ఫస్ట్ ప్రైజ్ 5,000 బదులు 3,000 2,000 పెట్టుకొని ఈ మెంబర్స్ ఎంతమంది వాళ్ళకి కొంచెం ఇవ్వండి సార్. అది better అది ఉంటుంది. అది ఇప్పుడే డిస్కస్ చేశారు ఆయన. లైక్ మెంబర్స్ అందరికి కూడా మనకి ప్రైజెస్ ఇస్తానని చెప్పారు. ఈ కావాలంటే అలాటెడ్ అది ఆల్మోస్ట్ ఫస్ట్ ప్రైజ్ 10,000 రూపీస్. 5,000 బదులు 3,000 2,000 1,000 5,000 అందులో పెట్టుకోండి. మిగతా డబ్బులు మనము దీనికే పెడదాం. అందరికి పార్టిసిపేషన్ ఎవరైతే చేస్తారో అది పెడదాం. అది వాణి గారు బాగుంటుంది. ఇప్పుడు సార్. ఫ్లవర్స్ చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట. ఐ వాంట్ అది ఫ్లేవర్స్ ఎక్స్పెన్సివ్ సార్. అది మేమందరం ఎవరైతే అందరం ఉన్నామో అందరం మేము కలిసి చేసుకుంటాము. అది తప్పదు. ఇది మనం పార్టిసిపేట్ చేయాలంటే మనం కూడా కొంచెం పెట్టాలి కదా. పర్వాలేదు, ఎందుకంటే 5,000 అంటే ఫస్ట్ ప్రైజ్ అంటే ఒక మంచిగా అనిపిస్తుంది అన్నమాట. 3,000 is not that big enough. That is my problem. Don't worry about that money. అచ్చా ఓకే, అట్లయితే అది ఓకే సార్. మేమేమందరం అనుకున్నాము, మేమందరం ఎవరైతే ఉన్నామో మేమందరం కాంట్రిబ్యూట్ చేసి ఈ లొకాలిటీ మీరు నుంచి మేము చేయండి, చేస్తాం వాట్ ఎవర్ వే. ఇప్పుడు ఓకే నా సార్. ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు దూరం ఉంటే గ్రూప్ చేయకండి. దగ్గర ఉన్న వాళ్ళు ఉంటే దగ్గరున్న వాళ్ళు కూడా ఇంకా Easy. కంబైన్ కూడా చేయొచ్చు. అట్లని కూడా లేదు సార్. ఎవరు ఎక్కడైనా చేరొచ్చు. మీరు అక్కడి నుంచి మీరు అన్నారు కోల్డ్ షెడ్ వాళ్ళు కూడా మాతో కలవచ్చు. అందరం కలిసి కూడా వెళ్ళొచ్చు. ఒకటి బదులు 2 చేయొచ్చు. అట్లా కూడా చేయొచ్చు సార్. అది కూడా చెప్తున్నాను. ఓకే డన్. కనీసం ఒక 20 బతుకమ్మలు రావాలమ్మా. 20 గ్రూపులు కావాలి. 20 గ్రూపులు గ్రూపులు 5 మంది నుంచి 10 మంది ఉండాలి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్, బాగున్నారా? బాగున్నామా, మీరు బాగున్నారా? బాగున్నాండి. ఎవరు హరిత గారా? హరిత సార్, హరితనే. బాగున్నారు. మీరు ఎలా ఉంది మీ ఆరోగ్యం? మీకు ఓకేనండి, స్కిడ్ అయింది చెప్పాను. ఆ రోజు తను ఫోన్ చేసినప్పుడే కొంచెం పెయిన్ ఉండే, అందుకే రాలేదు నేను. మొన్న వచ్చాను, అదే క్లాస్ తీసుకున్నాం, తెలుగు క్లాస్ ఇద్దరం. ఓకే, గ్రేట్. సార్ గ్రూప్ అంటే గ్రూప్ లో ఎంత మంది అని కరెక్ట్ మెంబర్ ఏమి ఉండదా? ఒక గ్రూప్ అన్నారు కదా. యూ డిసైడ్ 3 4 5 వాట్ ఎవర్ ఇట్ ఈస్. అరే ఎంత మంది అన్నా ఉండొచ్చు హరిత ఒక గ్రూప్ లో. అదే నేను ఒక్కసారి రాస్తాను, లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ABCD అన్నట్టుగా. మీ గ్రూప్ పేరు మీరు మెన్షన్ చేసుకోండి. ఏ గ్రూప్ లో ఎవరు ఉంటారో అది కూడా మెన్షన్ చేసి ఎంతమంది గ్రూప్స్ అవుతారు. ఇప్పుడు సోలోగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు, బట్ దే వాంట్ టు పార్టిసిపేట్. జాయిన్ ఇన్ సమ్ గ్రూప్. ఎవరైనా మనకు ఏ విధంగా సార్ చెప్పినట్టు మనకు 20 కావాలన్నారు. అది మన టార్గెట్ ఉండాలి అంటే అలా చేసి ఎవరైనా ఎక్కడైనా జాయిన్ అయ్యి లెట్ దెమ్ మేక్ సమ్ సర్టెన్ గ్రూప్ అండ్ పోస్ట్ ద గ్రూప్స్ ఇన్ ద గ్రూప్. ఆ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. వాళ్ళకి అందరికి పార్టిసిపేషన్ వాళ్ళ పేరు అండ్ వాళ్ళ పార్టిసిపెంట్స్, వాళ్ళ గిఫ్ట్ వాళ్ళకి తప్పకుండా వాళ్ళు వెళ్ళాల్సిందే. అది వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే చాలు. ఒకటి మోటివేషన్ అంతే. దట్స్ ఆల్. ఐ హావ్ సజెషన్ అమ్మా. ఈ గ్రూప్ల పేర్లని మన భారతదేశంలో నదుల పేర్లు పెట్టండి. భారతదేశం నది గంగా, గోదావరి, కావేరి, నర్మదా, సింధూరి ఇట్లా పెట్టండి, బాగుంటుంది. ఓకే సార్. తర్వాత ఇండివిజువల్ కూడా మేము సర్టిఫికేట్ ఇద్దాం ఒకటి. ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్ ఆల్సో who play will get a certificate also. Okay, we'll get certificate, 1 prize and the prizes, group prizes also. Okay, enough for the motivation. ఇంకా కావాలనా చెప్పండి. ఇంకా ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకుంటే కూడా చెయ్యొచ్చు. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే మన గ్రూప్ లో చాలా మంది మహిళలు ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? అలా ఏరియాలో ఒక చిన్న మీటింగ్ పెట్టండి మీరు. కిరణ్ గారు, అంజలి, మీకు ఎప్పుడు టైం ఉంటే వాణి, ఒక్కొక్క ఏరియాలో కొందరు మహిళల్ని కలిస్తే దాన్ని దే గెట్ మోటివేటెడ్. ఫోన్ లో మోటివేషన్ కాదనమాట. మీరందరూ ఒక 2 గ్రూపులు తయారు చేస్తే బాగుంటది అనమాట. అందరు లీడర్స్, ఇప్పుడు 10 మంది లీడర్స్ 2 గ్రూపులు తయారు చేస్తే. హైట్ ఈజ్ యువర్ లిమిట్ అమ్మా. మీరు పెద్ద ట్రక్ మీద తీసుకురండి, పర్వాలేదు. ఫ్లవర్స్ ఎన్ని ఉంటే అంత పెద్దగా అవుతుంది. ఫ్లవర్స్ తోనే మొత్తం. ఇగో కాన్సెప్ట్ ఏదైనా థీమ్ ఉండని ఏదైనా కాన్సెప్ట్ మీద బతుకమ్మ ఫోటో ఇట్లా యూజ్ కార్డ్బోర్డ్ ఆల్సో, నో ప్రాబ్లం. ఓకే, బాయ్ చెప్పండి. యువర్ ఓన్ కాన్సెప్ట్. 4th రోజు తెచ్చుకోవాలి ఫ్లవర్స్, బెటర్ అప్పుడు తెచ్చుకుంటే. 4th రోజు తెచ్చుకొని 5th మార్నింగ్ తెచ్చుకోవచ్చు. 5th మార్నింగ్ హోల్సేల్ మార్కెట్ లా తానాలా అక్కడ స్టేషన్ దగ్గర ఉన్నది. అరే నువ్వు దాని గురించి టెన్షన్ తీసుకోకు, అదంతా మన ప్లాన్ లో ఉంది. లేదు టెన్షన్ ఏం లేదు. మనము ఆన్ ద స్పాట్ వెళ్ళి కూడా నువ్వు కనీసం 4 గ్రూపులు తయారు చేయాలి.
అలాగే వాణి గారు నువ్వు కనీసం 3 గ్రూపులు లీడ్ తీసుకోవాలి. స్నేహ నువ్వు 5 గ్రూపులు తయారు చేయాలి. अंजलि 10 ग्रुप बनाएगी. అంజలి 10 గ్రూపులు. కిరణ్ గారు మీరు 3 అంజలి గ్రూపులు 4 సార్ గ్రూపులు చేయాలి. అంజలి 10గా సార్ 15 చెప్పండి. అంజలి ఈజ్ అందాల రాక్షసి, ఎక్కువ చేయాలి. రాక్షస్ అంటున్నావు. అరే ప్యూర్ క్యూట్ గా స్వీట్ గా స్వీట్ రాక్షసి. ఇంకెవరున్నారు? ఈ ప్రత్యూష మాధవ్ గారు మీరు ఎక్కడికి వెళ్ళి మీరు మాట్లాడతలేరు? రాధిక నువ్వు ఎన్ని గ్రూప్ చేస్తావు? ఒక గ్రూప్ చేస్తావు అక్కడికి వెళ్ళి మీ ఏరియా నుంచి? ఓకే నౌ విల్ మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్ అమ్మా. సో రేపు సాటర్డే మన అందరం కలుస్తున్నాం కదా. సో Yes. సో అదొకటి. ఇక ట్రెక్కింగ్ కూడా సండేకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రెక్ రావచ్చు. ఎవరికైతే ఇంట్రెస్ట్ లేకపోతే పర్వాలేదు. సో సండేకు మనకు కాలేజ్ విద్యార్థులు కావాలి. మన గ్రూప్ లో కాలేజ్ విద్యార్థులు లేరు. సండేకు వాళ్ళ గురించి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉన్నది. మన సుధా గారు చేస్తున్నారు. మీ అందరూ కాలేజ్ పిల్లలు వీళ్ళందరూ కార్యక్రమానికి రావాలి. సండే మార్నింగ్ 10:30. సో ఎనీబడి ఇన్ ద 9th standard 10th standard కూడా రండి. ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పిల్లల దగ్గర చాలా తక్కువ ఉంటుంది, షైనెస్ ఉంటుంది. దానికి మన సుధా గారు షీ హాస్ గాట్ సమ్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ లో వాళ్ళు అందరికీ కొంచెం గైడెన్స్ ఇస్తారు. తర్వాత మన ఆఫీస్ లో కూడా ఈ హాబీ క్లాసెస్, మ్యూజిక్ క్లాసెస్, వాయిలిన్ క్లాసెస్, ఇట్లా డ్రాయింగ్ క్లాసెస్ ఇవన్నీ చేయాలంటే మీరు అందరూ వచ్చి అక్కడ మీరు నేర్పించండి. మీరు కొంచెం ఫీజు ఛార్జ్ చేయండి. మీ ఖర్చులు అన్ని పోయినాక మీకన్నా మిగిలితే మనకు ఏమైనా డొనేషన్ ఇవ్వండి. అదర్వైజ్ నో ప్రాబ్లం. సో మన ఆఫీస్ ని మీరు అందరూ వాడుకొని దాన్ని ఒకటి యాక్టివిటీగా అందరూ వచ్చేటట్టు చూడాలని నా ఉద్దేశం. సాటర్డే సండే తెలుగు క్లాస్ నడుస్తుంది, మరాఠీ. అలాగే మిగతా రోజులు కూడా ఏదన్నా ఒకటి యాక్టివిటీ అవుతుండాలి. ఎందుకంటే ఈ ఆఫీస్ మనము 22,500 రూపాయలు ప్రతి నెల కడుతున్నాము అంటే అంతా దానికి మనం వాడుకోవాలి. అది లాక్ ఉంటే బాగుండదు. సో దానికి ఏమేమి ఐడియాస్ ఉన్నాయో మీరు అందరు చేయండి. ఎవరికైనా ఏమైనా సపోర్ట్ కావాలన్నా కానీ ఏమైనా చేస్తానికి కూడా మేము చేస్తాం, నో ప్రాబ్లం. ఏదైనా సజెషన్స్ ఉన్నా కానీ ఇంకా తెలుగు వాళ్ళకి కూడా నాన్ తెలుగు కూడా మనం ఇద్దాం, అట్లేం లేదు. ఏదైనా యాక్టివిటీస్ ఉంటే డాన్సింగ్ క్లాసెస్, ఆ క్లాసెస్, సింగింగ్ క్లాసెస్. కిరణ్ గారు ఆలోచించండి, బాగా ఆలోచిస్తున్నారు మీరు. అదే ఆలోచిస్తున్నాను. చిన్న చిన్న వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేయొచ్చు కదా ఎవరైనా. నాట్ రెగ్యులర్ క్లాసెస్ కింద కాకుండా సాటర్డే సండే లైక్ 1 hour వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేస్తే. Any program is open to all the people, amma. It is not only considered Telugu, even non-Telugu also can come, no problem. Right? Sir, so anything else? Any questions unnaya avarkana? So I have one idea. Tell me. We'll talk later. Stock market ka I'm thinking to have some. Yeah, please go ahead, no problem. Stock market ka training ke liye I'm thinking. Kani adi government rules chudu, we cannot suggest any script, but laws aithe mana custom aithe manaku. No. Education purpose. I'm not a SEBI registered analyst. ఎందుకంటే నువ్వు అమ్ము ఇది కొనమంటే మళ్ళీ కూడా కొనేస్తే మనకు కష్టం అవుతుంది. మనకు SEBI education purpose మన పేరు మీద. Education purpose. రైట్. సో డన్. ఎనీథింగ్ ఎల్స్ అమ్మా? ఇంకా డిస్కషన్ ఉందా? బాగుందా? చెప్పండి. ట్రెక్కింగ్ ఎంతమంది వస్తారు సండేకు మార్నింగ్? అందరు లేస్తారా మార్నింగ్? ఓకే, పర్వాలేదు, నో ప్రాబ్లం. సార్ ట్రెక్కింగ్ ఎక్కడ? ట్రెక్కింగ్ ఇక్కడ మాన్పాడలోనే. సునీల్ చెప్తాడు మీకు. మాన్పాడ టైగర్ హిల్ కదా సార్? టైగర్ హిల్. సో సాటర్డే సాయంత్రము బర్త్డే ఎంతమంది ఉన్నారు? సెప్టెంబర్ బర్త్డేస్ ఎంతమంది ఉన్నారు? సెప్టెంబర్ బర్త్డేస్ అందరినీ పట్టుకురండి, జర అందరినీ పట్టుకోండి. చాలా మంది వస్తున్నారు, నో ప్రాబ్లం. I'm bringing some food from the Sholapur nunchi. I'm bringing some food. Dry bajri and jowari bakri. Adi traditional chutney. నేను కొంచెం తెచ్చినా, ఇంకా ఆర్డర్ చేసిన మాట.
ఇప్పుడు somebody is coming from Solapur personally for this. సార్ దాచిపెట్టింది సార్, నేను మండే తీసుకుంటా మీ దగ్గర నుంచి. నేను రావట్లేదు సాటర్డే, నేను ఊరు వెళ్తున్నా ఒక్కరోజు No ఫస్ట్. problem. మిగిలితే నేను తీసుకుంటా మేడం. దొరుకుతుంది, మిగిలితే హైదరాబాద్ దొరకదు. హైదరాబాద్. నేను Yeah, yeah, తీసుకొస్తా sure. మేడం ఎప్పుడు కూడా ఎనీ టైం. ఐఎమ్ ఫ్రమ్ ఓ షోలాపూర్. థ్యాంక్ యూ. అది చూస్తేనే వెరైటీగా ఉంది. సో విల్ డెఫినెట్లీ ట్రై. Yes, very very innovative అది. హలో Right, సార్. anything else? We'll close the meeting. సార్ Ah, జగన్ సార్, చెప్పండి. ఇప్పుడు నాకు అడిగినావు కదా మా అక్కడికి వెళ్ళి ఎందరంటే ఇక్కడికి వెళ్ళి ఇద్దరే ఉన్నాం, కోమల్ అని నేను. తో మాకు చేసుడు జమా చేయలేదు బతుకమ్మ ఇట్లా మరి అనుకున్నాం. పర్వాలేదు, నువ్వు కానీ ఆడతానికి రండి మీరు తప్పకుండా. ఆ, ఇట్ ఇస్ నాట్ కంపల్సరీ టు బ్రింగ్ బతుకమ్మ, బట్ రావడం ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. You can join with other people na, వేరే other వాళ్ళతో people. జాయిన్ అవ్వచ్చు. మీ ఇంపార్టెన్స్ మాకు పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ అండి. వీళ్ళు ఆడ ఉంటారు, నేను ఈడ స్టేషన్ దగ్గర ఉంటా. నాకు డైలీ రావాలంటే అది కష్టం అయిపోతుంది. డైలీ కాదమ్మా, బతుకమ్మ నాట రాగా, 5వ తారీఖే. బతుకమ్మ నాట రాగా అంతే. రోజు కాదు, 5వ తారీఖు ఒక్క రోజే ఆ సాయంకాలం 6ంటికి రండి. చేయగలిగితే బతుకమ్మ చేయండి, లేకపోతే సరదాగా అందరితో వచ్చి ఎంజాయ్ కంపల్సరీ కాదు చేసేయండి. అందరికి, వితౌట్ No. బతుకమ్మ కూడా రావచ్చు ప్లీజ్. కిరణ్మయ్, నాకు బతుకమ్మ పేరు వస్తది. మా ఇంట్లో బతుకమ్మ నేనే పేరుస్తా ఇప్పటికి. అదే అంటున్నాను, Very good. ఇలాంటి వాళ్ళు రావాలి ముందుకి. నేనంటే ఏదో గ్రూప్ లో జాయిన్ అయిపోండి, మీకు రాదు కాదు, లైక్ యూ జాయిన్ ఇన్ సమ్ గ్రూప్. ఇప్పుడు ఏంటంటే ఇలా వచ్చిన వాళ్ళకి వేరే వాళ్ళ గ్రూప్ ఫామ్ అయినప్పుడు వాళ్ళకి ఆ ఐడియా బాగా యూజ్ అవుతుంది. అంటే మీలాంటి వాళ్ళ ఐడియాస్ ఎక్స్పీరియన్స్ ఉందో ఒక గ్రూప్ లో 2-3 ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు వేరే గ్రూప్ తో కూడా షేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే అందరికీ తెలియదు బతుకమ్మ గురించి. సో వాళ్ళు ఒక గ్రూప్ లో 2-3 ఉంటే వాళ్ళు ప్లీజ్ వేరే గ్రూప్ లో కూడా జాయిన్ అయ్యి వాళ్ళకు కూడా అడ్వైస్ చేయండి. అది ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీరు ఒక చిన్న వీడియో చేసి అప్లోడ్ చేస్తే కూడా వేరే వాళ్ళకి యూస్ కూడా ఉంటుంది. బతుకమ్మ పేరు చేసి వీడియో కూడా ఉన్నది యూట్యూబ్ లా, అది మీరు షేర్ చేయండి, అయిపోతుంది. నేను సెండ్ చేస్తా సార్, నేను సెండ్ చేస్తా. షేర్ చేయండి. అండ్ పిక్స్ కూడా సెండ్ చేస్తా నేను బతుకమ్మ. yes. పోయినసారి ఉన్నాయి కదా మనవి. ఎవరి దగ్గర ఏం వీడియోస్ ఉంటే అది పంపించండి. లైక్ ఇట్ విల్ యూస్. అండ్ రాధిక అక్కయ్య, మనం మన గ్రూప్ లో ఆడదాంలే మనం, డోంట్ వరీ. మీరు సూర్య గారు అన్ని గ్రూప్స్ మీరు అది పెట్టేశారా? సో మనకు టైం వేస్ట్ అవ్వదు. గ్రూప్స్ ఫామ్ అది పేర్లు అన్ని కిరణ్ గారు చూసుకుంటారు. ఓకే, ఈ కిరణ్ గారు ఈ సాటర్డే కో మీరు కొంచెం కల్చరల్ యాక్టివిటీస్ కు డెలిగేషన్ చేయండి. ఈ సాటర్డే ఈవినింగ్ నేను ఊరెళ్తాను. సండే ఒక రోజు ఉండను. ఐ విల్ బి దేర్ ద హోల్ వీక్. మీకు ఐఎమ్ టాకింగ్ అబౌట్ సాటర్డే ప్రోగ్రామ్ లో కల్చరల్ ఇంకా ఎవరేం చేస్తారో చూడండి. అది ఎవరు ఏమైనా చేయగలుగుతారేమో అన్ని నా గ్రూప్ లో చూడండి. అడుగుతాను. లైక్ ఐ జస్ట్ మేక్ ఎ లిస్ట్ ఆఫ్ దమ్. రైట్, ఓకే. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా ప్రోగ్రామ్ ఎనీథింగ్ ఎల్స్? ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఎవరు చెప్తారు? అది స్నేహ, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ప్లీజ్. హలో అండి, అందరికి నమస్కారం. మా మీటింగ్ బాగా జరిగింది. ఎక్కడ ఉంటారో అది నాకు అడ్రస్ పెట్టేసేయండి. నియర్ బై లొకేషన్ చూసుకొని గ్రూప్ లో చేస్తాను, పెడతాను. ఎందుకంటే మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు, మీరు చేస్తారు కూడా కాబట్టి. ఓకే, సాటర్డే మళ్ళీ కలుద్దాము. ఎందరు ఉన్నారు వాళ్ళందరూ ఫేసెస్ చూపించాలి, అందరు అటెండెన్స్ తీసుకున్నాం సాటర్డే. అండ్ జగన్ సార్ టేక్ సెల్ఫీ. సారీ, యాక్చువల్లీ అందరూ ఒకసారి గ్రూప్ లో రండి. ఒకసారి ఆ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓటు తీసుకోండి. తీసుకున్నా. ఒకసారి అందరూ రండి స్క్రీన్ పైన. యాక్చువల్గా నేను screen టీవీలో పెట్టాను, ఇందాక నుంచి అదే చూస్తున్నాను. నేను స్క్రీన్ షాట్ తీసుకుంటా. అది ప్రత్యూష గారు ఓకే. yes sir. సో అందరికీ నమస్కారం. మీ ఫోటో చూపించండి అందరికి, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ప్రాబ్లం. అందరూ బతుకమ్మకి రావాలి, ఇది ఇంపార్టెంట్. అండ్ నాకు 250 మహిళలను చూడాలి అన్నాడు. యాక్చువల్గా సుధా వచ్చింది ఇప్పుడే. సుధా వచ్చింది ఇప్పుడే. సుధా ఒకసారి చెప్పు, 29th ప్రోగ్రామ్ కోసం చెప్పు ఒకసారి. 29 ప్రోగ్రామ్ తను చెప్పారు కదా, నేను ఆల్రెడీ చెప్పాను. నువ్వు ఒకసారి చెప్పు. నువ్వు చెప్పు ఒకసారి చెప్పు. 29th మార్నింగ్ 10:30 కి నేను ఓరియంటేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాను ఫర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే హౌ టు కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్, క్రాక్ ఇంటర్వ్యూస్, పర్సనాలిటీ డెవలప్మెంట్, దాని గురించి. హూ ఎవర్ ఇస్ ఇంట్రెస్టెడ్ కెన్ జాయిన్.
ఓకే అంటే ఫర్ యువర్ ఫ్యూచర్ కెరియర్స్ టు గ్రో ఇన్ యువర్ కెరియర్స్ ఫర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ ఎలాంటిదైనా కూడాను ఐ విల్ హెల్ప్ దెమ్. సో ఎవరికైనా కానీ ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ ఉంటే అందరు రండి, అన్నాడు మనం మాట్లాడుకున్న కొన్ని విషయాలు. మీ కెరియర్ కౌన్సిలింగ్ కావాలి, యు ఆర్ ట్రైయింగ్ ఫర్ అబ్రాడ్ యూనివర్సిటీస్, యు ఆర్ ట్రైయింగ్ ఫర్ ఇండియన్ యూనివర్సిటీస్, మీకు ఎలాంటి హెల్ప్స్ కావాలి? డన్. ఓకే, సో ఓట్ ఆఫ్ దానికి చెప్పి క్లోజ్ చేద్దామమ్మా స్నేహ. డన్. ఓకే, అందరికి థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. నేను స్నేహ అండి, నేను లోదా అమరాలో ఉంటాను. మీరు కనెక్ట్ అవ్వచ్చు ఈ ప్రోగ్రామ్ డీటెయిల్స్ కొరకైనా కానీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. లెట్స్ మీట్ ఆన్ సాటర్డే, కలుద్దాం అందరము. వీల్ హ్యావ్ మంచి ఫుడ్, యాక్టివిటీస్ ఆలోచించండి, గేమ్స్ ఆలోచించండి, ఫన్ ఎలా చేద్దాం ఆలోచించండి. వీల్ హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. శుభరాత్రి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.